హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితి 6th క్లాస్ అడ్మిషన్ గురించి మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారండి. సో ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాల్సి ఏంటనేది డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, క్లారిటీ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళక ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట. జస్ట్ నవోదయ విద్యాలయ అని ఎంటర్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట క్రోమ్లో. సో ఇక్కడ ఫస్ట్ది క్లిక్ చేయాల్సి ఉంది అనమాట, నవోదయ విద్యాలయ సమితి. దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకు వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో ఒకసారి మీకు చూపిస్తానండి. సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్లోనే ఉంది కదా, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ 6th క్లాస్ జవహర్ నవోదయ విద్యాలయ సమితి టెస్ట్ 2024-2025. సో మనకి ఈ యొక్క 2025 సంవత్సరానికి సంబంధించి నవోదయ విద్యాలయ జవహర్ నవోదయ 6th క్లాస్ అడ్మిషన్ సంబంధించి మనము ఈ లింక్ అయితే కనుక మనము క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తానండి డీటెయిల్గా. ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్లో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ 6th క్లాస్ జవహర్ నవోదయ విద్యాలయ సమితి టెస్ట్ 2025-26. సో దీని అయితే కనుక మనం ఫస్ట్ లింక్ని అయితే కనుక క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి మనకి 16th 9th అనమాట. సో 9వ నెల 16వ తారీఖు అయితే కనుక మనకి లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి ఇంకా డేట్ ఇవ్వలేదు. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా మనకి ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక ఫార్మేట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్, సో ఈ ఫార్మేట్లో ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఉండాలి. తర్వాత ఇక్కడ చూస్తే కనుక క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ సైజు షుడ్ బి 10 to 100 KB ఉండాలన్నమాట. అండ్ పేరెంట్ యొక్క సిగ్నేచరు 10 to 100 KB ఉండాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఉండాలి. తర్వాత 10 to 100 KB ఉండాలి అది కూడా. సో ఈ 3 కాపీస్ అయితే కనుక మీ దగ్గర ఉండాలన్నమాట సిస్టంలో. మీరు అప్లోడ్ చేసే ముందర అయితే కనుక అవి కూడా 50 to 100 KB ఉండాలన్నమాట రేంజ్. అంటే నెక్స్ట్ ఇంకా చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఇక్కడ సర్టిఫికేషన్ సైన్డ్ బై ది పేరెంట్ అండ్ క్యాండిడేట్ అండ్ వెరిఫైడ్ బై ది హెడ్ మాస్టర్. సో మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్యాండిడేట్ యొక్క సైన్ ఉండాలి, తర్వాత పేరెంట్ యొక్క సైన్ ఉండాలి అండ్ హెడ్ మాస్టర్ సైన్ ఉండాలి. సో అది వచ్చేసి మనకి స్టడీ సర్టిఫికేట్ మీద ఉంటుందండి. సో మీకు ఒక ఫార్మేట్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇచ్చాడు అనుకో స్టార్టింగ్లో. ఇది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే కనుక మనకి సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మాట్లో అయితే ఉండాలని మెన్షన్ చేస్తారు అనమాట. సో ఇదే ప్రింట్ తీసుకొని మీకు ఇక్కడ స్కూల్లో ఇస్తే కనుక వాళ్ళు దీన్ని ఫిల్ చేసి ఇక్కడ హెడ్ మాస్టర్ సైన్ ఇక్కడ చూస్తే కనుక సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ విత్ సైన్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్. సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే ఫిల్ చేసి మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేట్ అనేది మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క పిల్లలు లేదా పాప ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఇదంతా ఫిల్ చేసి ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ చెక్ చేస్తే ఇంకా ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డు అనేది వర్కింగ్లో ఉంటే ఇంకా ఏం ప్రాబ్లం లేదండి. ఇన్కేస్ ఆధార్ కార్డు లేని వాళ్ళు అయితే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇది అన్నమాట కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ఫస్ట్ కనుక ది క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ ఆర్ స్టడీడ్ క్లాస్ 5th prior to session 2024-25. సో ఇక్కడైతే కనుక మనకు నో పెట్టాలన్నమాట. ఇన్కేస్ ఎస్ పెడితే కనుక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. సో అదనమాట కంపల్సరీ బీ కేర్. ఇక్కడ మనము నో పెట్టవలసి ఉంటుందన్నమాట. అంటే ప్రీవియస్గా ఆల్రెడీ చదవలేదన్నమాట, ప్రజెంట్ ఇప్పుడు చదువుతున్నారని దాని మీనింగ్. సో ది క్యాండిడేట్స్ హ్యాస్ అపియర్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏమన్నా ఎగ్జామ్ రాస్తారా అంటే నో అని పెట్టాలన్నమాట. ఇన్కేస్ ఎస్ అని పెడితే కనుక అక్కడ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ ఇది ఎస్ అని పెట్టాలి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ అండ్ క్లాస్ 5th స్టడీస్ సేమ్. సో ఇక్కడ కూడా ఎస్ అని ఉండాలన్నమాట. సో అంటే రెసిడెంట్ మీ పిల్లాడు చదివే డిస్ట్రిక్ట్ తర్వాత మీ యొక్క
నేటివ్ డిస్ట్రిక్ట్ సేమ్ అంటే ఎస్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక స్టడీ సర్టిఫికేట్ సైన్డ్ బై ది హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్. సో ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే కనుక వెదర్ ద క్యాండిడేట్ హ్యాస్ బిన్ ప్రమోటెడ్ ఫ్రమ్ 5th, ఇక్కడ ఎస్ అని ఉండాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, ఎస్ అని ఉండాలన్నమాట. సో ఇక్కడ నో అని పెడితే కనుక ఇక్కడ ఏంటంటే కనుక కంపల్సరీ ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఆధార్ కార్డు లేదని పెడితే కనుక యువర్ రిజిస్ట్రేషన్ విల్ బీ ప్రొవిజనల్, ప్లీజ్ అప్లోడ్ ఎనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇది అనమాట దాని మీనింగు. సో ఆధార్ కార్డు ఉంటే కనుక నో ప్రాబ్లం, ఇన్ కేస్ ఆధార్ కార్డు లేదంటే కనుక ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో దాని మీనింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్ అని పెడదాము. ఎస్ అని ఉంటే ఆధార్ కార్డు ఉంటే కనుక నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మీరు ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చున్నారో ఆ నెంబర్కి ఫోన్ నెంబర్ ఏ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది అనమాట. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనమైతే కనుక సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాము. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. ఒక్కొక్కటి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూస్తే ఇంకా ఫస్ట్ సెలెక్ట్ ది స్టేట్. సో ఇక్కడ స్టేట్ అయితే ఇంకా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ ది డిస్ట్రిక్ట్, తర్వాత రెసిడెన్షియల్ స్టేట్, తర్వాత రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ చూస్తే మీ యొక్క బ్లాక్. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ సెలెక్ట్ ది బ్లాక్. అంటే క్యాండిడేట్ ఏ బ్లాక్లో చదువుతున్నాడు, 5th క్లాస్ 5వ తరగతి ఏ బ్లాక్లో చదువుతున్నాడు. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్, అక్కడ స్కూల్ నేమ్ అయితే కనుక ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మదర్ నేము, క్యాండిడేట్ యొక్క మదర్ నేము, క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేము, తర్వాత నేమ్ ఆఫ్ ది గార్డియన్. సో ఇది వచ్చేసి ఆప్షనల్, అవసరం లేదు. తర్వాత ఇది కూడా ఆప్షనల్, అంటే అవసరం లేదు, ఎంటర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. స్టార్ మార్క్ ఉన్నవన్నీ కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అన్నమాట, ఎక్కడెక్కడ మోల్స్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ కేటగిరీ, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, జనరలా, ఎస్సీ, ఎస్టీనా, ఓబీసీనా. తర్వాత ఇక్కడ చూస్తే కనుక ఇంకా నెక్స్ట్ చెక్ చేస్తే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీ పిల్లాడు ఇక్కడ చూస్తే కనుక ఏ మీడియంలో చదువుతున్నాడు. సో ఇన్ కేస్ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో మీ పిల్లాడు 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియమే సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామ్కి. లేదా తెలుగు మీడియంలో చదువుతుంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ సెలెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తారు, సో ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎస్టీ కోడ్, టెలిఫోన్, తర్వాత సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఏమన్నా పిహెచ్ ఉంటే కనుక పిహెచ్, ఇక్కడ రిలీజియన్, తర్వాత ఇఫ్ ఇక్కడ వచ్చేసి రిలీజన్, తర్వాత ఇఫ్ అదర్ స్పెసిఫిక్ ఎనీ రిలీజన్ ఉంటే కనుక రిలీజన్. సో ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబరు, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్. సో ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది మనకు స్టార్ మార్క్ అయితే ఏమి ఇవ్వలేదు, ఎంటర్ చేసినా ఒకటే, ఎంటర్ చేయకున్నా ఒకటే. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు, కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్, మీ యొక్క పిల్లాడు సంబంధించిన డీటెయిల్స్. సో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. సో ఎక్కడెక్కడ చదువుతున్నారు ఏంటి, నేమ్ ఆఫ్ ది స్టేట్, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. సో నేమ్ ఆఫ్ ది స్టేట్, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది బ్లాక్, నేమ్ ఆఫ్ ది విలేజ్, నేమ్ ఆఫ్ ది స్కూల్. సో రికగ్నైజ్డ్ అయిందా కాలేదా, కంపల్సరీ రికగ్నైజ్డ్ అయి ఉండాలండి గవర్నమెంట్ చేత. తర్వాత స్కూల్ లొకేషన్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే మీ ఇయర్ లేదా మంత్ ఆఫ్ జాయినింగ్, తర్వాత ఇయర్ ఆఫ్ మంత్ పాసింగ్. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు స్కూల్ డీటెయిల్స్ అయితే కనుక ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్ క్యాండిడేట్ యొక్క ఫోటో, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక ఫోటో ఆల్రెడీ సిస్టంలో ఉంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఆ సైజ్ వచ్చేసి 90 to 100 KB ఉండాలి.
తర్వాత అప్లోడ్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్. సో క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ యొక్క సిగ్నేచర్, మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా. సో క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్, పేరెంట్ యొక్క సిగ్నేచర్, క్యాండిడేట్ యొక్క ఫోటో, తర్వాత స్టడీ సర్టిఫికేట్. ఆ స్టడీ సర్టిఫికేట్ మీద హెడ్ మాస్టర్ సైన్ సీల్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ అప్లోడ్ పేరెంట్ యొక్క సిగ్నేచర్, తర్వాత అప్లోడ్ స్టడీ సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ది హెడ్ మాస్టర్. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. అవన్నీ ఎంటర్ చేసి ఫొటోస్, సిగ్నేచర్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి అనమాట. ప్రివ్యూ కూడా చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క నవోదయకి 2025-2026 విద్యా సంవత్సరానికి 6th క్లాస్ సంబంధించి అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసే విధానం అన్నమాట పూర్తిగా. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.